ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా యుండుడి అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ కడవరి దినాల్లో జీవిస్తున్నటువంటి మనము ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, విశ్వాసం యందు నిలకడగా ఉండాలి, భక్తి చేయుటలో నిలకడగా ఉండాలి, స్తుతి చెల్లించుటలో మెలకువగా ఉండాలి, దేవుని యొక్క పరిచర్యలో వాడబడే విషయంలో దేవుని పనిలో మెలకువ కలిగి మరి మన జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఎందుకంటే మనం కడవరి దినాల్లో జీవించుచున్నాము. అలా మనం ఉండకపోతే మరి ఎంత మాత్రమును మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోలేము అన్న విషయాన్ని మీరు గమనించాలి. చాలామంది మరి దేనిలోనూ నిలకడగా ఉన్నారు. లోకంలో, లోకపు ఆశలలో మరి నిలకడగా సాధించుకోవాలి, తాము అనుకున్నది పొందుకోవాలని మనుషులు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రార్థనలో నిలకడగా ఉన్నారా అంటే ప్రార్థనలో లేదు, ఆత్మీయతలో లేదు, స్తుతించే విషయంలో లేదు. నీవు ఎలా ఉన్నావో ఒక్కసారి గమనించు. ఇక్కడ వాక్యం అంటది కొలస్సీలు 4:2 ప్రార్థనలో మీరు మెలకువ కలిగి ఉండండి అని ఇక్కడ చెప్పబడుతున్నది. ఎందుకంటే ఆయన దొంగ వలె వస్తానని ప్రభులు వారు చెప్పారు. ఏ గడియన వస్తారో ఎరుగురు గనుక మెలకువ కలిగి తమ ఆత్మీయ జీవితములను కాపాడుకొని నడుచుకోగలిగితే తప్పక ఆయన వచ్చినప్పుడు మరి ఎత్తబడతాం. ఏ సంఘం అయితే మెలకువ కలిగి మరి జ్ఞానం కలిగి మరి ఉంటుందో ఆ సంఘము కూడా ఎత్తబడుతుంది. వ్యక్తులైనా సంఘమైనా మరి మెలకువ కలిగి ప్రార్థన లేకపోతే దేనిని కూడా దేవుని రాకల్లో మనం ఎత్తబడము, దేవుడి దగ్గర నుంచి ఎలాంటి ఆశీర్వాదం కూడా మనం పొందుకోలేము అన్న విషయాన్ని గమనించి దేవుని సముఖంలో మెలకువగా ఉండి ప్రార్థన అనుభవానికి వస్తారా? ప్రార్థన. ప్రేమ స్వరూపి శ్రేష్టమగు నామమునకై కృతజ్ఞతలు. ఈ ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. మీ సన్నిధి తోడుగా ఉండి నడిపించండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు మెలకువ కలిగిన ప్రార్థన ఆత్మను దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.